Hi friends, I'm Ricky. Welcome back to our Python series. Today's topic వచ్చేసి loops concept. Don't miss daily videos. ఓకే, మీరు ఇంతవరకు చూస్తే చెప్పుకున్న టాపిక్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకోండి. చాట్‌జీపీటీని అడగండి, చాట్‌జీపీటీ ఇస్తుంది. ఖచ్చితంగా మీరు చేయగలరు. ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ ఓకే, ఈరోజు లూప్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ రోజు మీకు చెప్పాను, ఇలా ప్రింట్ అని రాసి డబుల్ కోట్స్లో ఏదైతే రాస్తామో అది ప్రింట్ అవుతుందని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ నేమ్ తీసుకోండి. మీ నేమ్ తీసుకొని ప్రింట్ చేయాలంటే ఒకసారి ప్రింట్ రాసి మీ నేమ్ వేస్తే ఒకసారి ప్రింట్ అవుతుంది. అలా అంటే మీ నేమ్ తీసుకొని అది ఒకసారి ప్రింట్ చేయమంటే ఒకసారి ప్రింట్ అవుతుంది. 2 టైమ్స్ ప్రింట్ చేయమంటే 2 టైమ్స్ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసి ప్రింట్ చేస్తాం. అలా 10 టైమ్స్ రాస్తే 10 టైమ్స్ని ఒకే అంటే 10 టైమ్స్ రాసి ఒకే అవుట్పుట్లో చూపించమంటే 10 టైమ్స్ కాబట్టి చూపించచ్చు, మేబీ చూపించచ్చు మీరు. అలాగే 20 టైమ్స్ రాయమంటే 50 టైమ్స్ రాయమంటే చేయలేరు కదా. అదే మీ నేమ్ని ఒకసారి రాసి 50 టైమ్స్ మీరు ఓకే ప్రింట్ స్టేట్మెంట్ 50 రాయగలరా, 100 రాయగలరా? రాయలేరు. అందుకే లూప్స్ కాన్సెప్ట్ వచ్చింది మనకి. అంటే లూప్స్ అంటే సేమ్ టాస్క్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రింట్ చేస్తాం. అంటే సేమ్ లాజిక్ని, సేమ్ కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రింట్ చేస్తాం. కాబట్టి దాన్ని లూప్స్ అని అంటాం. మీరు ఒక బిగినర్ ఫ్రెండ్లీగా చూసుకుంటే loops అంటే a loop allows the same code to run again and again without writing multiple times. అంటే ఒక కోడ్ని మల్టిపుల్ అంటే చాలా టైమ్స్ రాయకుండా ఒకే కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలంటే ఎలా అనేది లూప్స్. ఓకే, క్లియర్? అంతవరకు క్లియర్. ఓకే, దీంట్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఫర్, ఇంకోటి వైట్. ఫస్ట్ ఫర్ లూప్ గురించి చూద్దాం. ఫర్ లూప్లో 3 కండిషన్. సేమ్ కోడ్ అయి ఉండాలి, అది సేమ్ లాజిక్ అయి ఉండాలి, ట్రావర్స్ సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అయి ఉండాలి. ఫర్కి సింటాక్స్ చూసుకుంటే మనం ఫస్ట్ ఫర్ అని రాస్తాం. ఒక వేరియబుల్ అవుట్పుట్ వేసుకుంటాం. వేరియబుల్ ఎక్కడ దాంట్లో ఏ డేటాలో ఉందని సీక్వెన్స్ చూసుకుంటాం. ఓకే, ఫర్ అని రాస్తాం, వేరియబుల్ ఒకటి తీసుకుంటాం, అది ఏ డేటాలో ఉన్నదని ఇక్కడ రాస్తాం. 2 కాలం ఒకటి తీసుకుంటాం, ఇక్కడ మీరు రాయాల్సిన స్టేట్మెంట్స్ అవి ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ 1 తీసుకున్నాం. ఐ రేంజ్ 1 to 6 తీసుకున్నాం. ఇక్కడ రేంజ్ అనేది ఓపెన్ బ్రాకెట్స్లో 1,6 కాబట్టి అది 5 వరకే తీసుకుంటాం. అంటే 1 to 5 అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 బదులు 7 రాశారనుకో, 7 రాస్తే అది 1 to 6 తీసుకుంటుంది. ఒక 8 రాస్తే 1 to 7 తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్లో 1 to 6 ప్రింట్ అయ్యి రాసినప్పుడు ఇక్కడ మనం 1 2 3 4 5 అనేవి ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ తీసుకుంటే లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్స్ అనే వేరియబుల్ ఫ్రూట్స్ అనే లిస్ట్లో యాపిల్ బనానా అండ్ మ్యాంగో అనే రాసాం. అదే ఫర్ ఫ్రూట్ ఎక్కడ ఉంది? ఫ్రూట్స్లో ఉంది. ఇది డేటా ప్రింట్ ఫ్రూట్ అంటే ఏమేమి ఫ్రూట్స్ అంటే ఒక ట్రావర్స్ సీక్వెన్స్ ద్వారా జరుగుతుంది. అంటే యాపిల్ తర్వాత బనానా ప్రింట్ చేస్తుంది, బనానా తర్వాత మ్యాంగో ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ప్రింట్ ఫ్రూట్ అని రాసాం. ఫస్ట్ యాపిల్ ప్రింట్ అవుతుంది, ఫస్ట్ యాపిల్ తర్వాత బనానా, నెక్స్ట్ మ్యాంగో అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఒకదాని తర్వాత
అంటే యాపిల్ తర్వాత బనానా అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బనానా తర్వాత మ్యాంగో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ చూసేసాము. ఫర్లో ఏం లేవు. ఫర్లో ఏం లేదు. ఫర్ అంటే ఫర్ లూప్ అంటే ఏం లేదు. ఫర్ అని రాస్తాం. ఒక వేరియబుల్ తీసుకుంటా, అది ఏ డేటాలో ఉన్నదని చూపిస్తాం. ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాస్తాం, ప్రింట్ అని రాసి ఏ డేటాలో ఉన్నదో స్టోర్ చేస్తాము. దాని నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. అది ఫర్ అంటే. ఓకే. నెక్స్ట్ వైల్ గురించి చూసుకుంటే వైల్ సేమ్ దానికి దీనికి ఏం లేదు. 2 లూపులు ఫాస్ట్గానే ఉంటాయి. ఏది బెటర్ అంటే ఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నీ రియాలిటీ టైంలో ఫర్ అనేది అందరూ యూజ్ చేస్తారు. వైల్ తీసుకుంటే వైల్ అని రాసి కండిషన్, ఇప్పుడు ఖచ్చితంగా కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. వైల్ అని తీసుకొని ఇది సింటాక్స్ ఇది సింటాక్స్ ఇది వైల్ అని రాసి కండిషన్ రాసి కాలన్ పెడతాం. దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఐ అనేది ఫస్ట్ ఇనిషియలైజేషన్ ముందే ఇచ్చుకోవాలి. మనం వైల్లో అనేది ఇనిషియలైజేషన్ అనేది ముందే మనం మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు వైల్ ఇక్కడ ఏదైతే చెప్పాం వైల్ అని రాస్తాము. కండిషన్ ఇక్కడ ఏముంది, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఐ ఈక్వల్ టు 1 అని తీసుకోము. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ ఐ అనేది ప్రింట్ చేస్తాం. అది మళ్ళీ అప్డేషన్ అవ్వాలి. ఇది కండిషన్ ఇది అప్డేషన్. అంటే ఇది డిక్రిమెంట్ అని అవ్వచ్చు, ఇంక్రిమెంట్ అన్న అవ్వచ్చు. అంటే ముందు మనం ఇనిషియలైజేషన్ ఐ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు వైల్ లూప్లో ఉన్న బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న అదే లేదు. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనే అయినా రాయొచ్చు, లేకపోతే ఐ ప్లస్ ప్లస్ సమయం రాయొచ్చు. అదేం లేదు. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అది అప్డేషన్ అయింది. ఇప్పుడు ఐ 2 అయింది. ఇప్పుడు 1 అన్నప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ అనేది ట్రూ అవుతుంది, ఎందుకంటే అప్డేట్ అవుతుంది. మనం ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసాం కాబట్టి ఐ అనేది ఇప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ కూడా ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు 2 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నమాట. ఇప్పుడు 2 కాస్త 3 అవుతుంది. అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి 3 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 4 ఇప్పుడు ఐ కాస్త 4 అయింది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి 4 అనేది ప్రింట్ అవుతుంది. అదా ఒక్కో స్టేట్మెంట్ అనేది కండిషన్ బట్టి లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ బట్టి బేస్డ్ ఆన్ కండిషన్ until false the loop body execute based on the conditions. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు లూప్ బాడీ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ లూప్ టర్మినేట్ అవుతుంది. అంటే లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది కోడ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇది రియల్ టైం వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ చూద్దాం. ఇది వైల్ లూప్ వచ్చేసి ఇది సింటాక్స్ రియల్ టైం ఎగ్జాంపుల్. దెన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ అండ్ వైల్ లూప్. ఫర్కి వైల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్ చూసుకుంటే రిపీటెడ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నీకు తెలుసు ఆల్రెడీ ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అవుతుందని నీకు తెలుసు. ఇది వైల్ లూప్ అనేది రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది ఎప్పటిదాకా, యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ట్రూ అంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. కండిషన్ వచ్చేసి యూజ్ యాజ్ ఏ సీక్వెన్స్ అంటే లిస్ట్, రేంజ్, స్ట్రింగ్
అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ లాజికల్ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. వైల్ ఇనిషియలైజేషన్ వచ్చేసి ఫర్లో వచ్చేసి ఆటోమేటిక్లే ఇనిషియలైజేషన్ అవుతుంది. ఇక్కడ వైల్ లూప్ వచ్చేసి మస్ట్ బి డన్ మాన్యువల్లీ, అంటే మనం ఆల్రెడీ ఫస్ట్లోనే డిక్లేర్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ i ఈక్వల్ టు 1 అని రాసాం. ఇది మస్ట్ బి డిక్లేర్ బిఫోర్ రైటింగ్ ఏ వైల్ లూప్ అన్నమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ అప్డేషన్ అంట. ఇది ఫర్లో అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. కానీ ఇక్కడ వైల్ లూప్లో మనం ఖచ్చితంగా మనం అనేది రాయాలి. ఖచ్చితంగా మనం రాయాలి. ఇక్కడ చూసుకుంటే ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే i ఈక్వల్ టు i+1 అన్నమాట. అది అప్డేట్ ఇంక్రిమెంట్ అన్నమాట. ఓకే, అది కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ బెస్ట్ యూజ్డ్ వెన్, అంటే ఏది ఎక్కువ వాడతారు అని. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ నాట్. ఫర్ అనేది మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నీకు తెలిసి ఉండాలి, అప్పుడు ఫర్ వాడుతూ. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ అన్నోన్, నీకు తెలియదు. వైల్ అనేది తెలియదు, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి నీకు తెలియదు, బేస్డ్ ఆన్ ది కండిషన్ కాదు. నెక్స్ట్ రీడబిలిటీ, ఏది సింపుల్గా ఉంటుంది అంటే ఫర్ లూప్. అందరూ ఫర్ లూపే ఎక్కువ అందరూ చూస్ చేసుకుంటాం. సింపుల్గా ఉంటుంది, మోర్ సింపుల్ అండ్ క్లీన్. ఇది వచ్చేసి వైల్ లూప్ అంటే మోర్ ఫ్లెక్సిబుల్, కండిషన్ బట్టి మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఓవరాల్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ లూప్స్. మీకు అర్థమైందని భావిస్తూ, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, వినడమే కాదు, ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అడగండి, ChatGPTని అడగండి. ఫోన్ వాడండి, తప్పులేదు, కానీ మంచి వాటికే వాడండి. ChatGPTని అడగండి. ఖచ్చితంగా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. మీకు అర్థమైందని భావిస్తూ ఇంతవరకు ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చిందని భావిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరికైతే అర్థం కాదు అందరికి షేర్ చేయండి. ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏదన్నా డౌట్ ఉన్నా ఏమన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. See you in the next video. Okay, bye friends. Signing off me, Bhargavi. Okay, bye. See you on the next video.